శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో దత్తాత్రేయ జయంతి వేడుకలు వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, జీవితంలో ఖచ్చితంగా చేయాల్సినటువంటి యాత్ర చాలా ఉన్నాయి. అందులో ఎటువంటి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు అరుణాచలం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. చార్ధామ్ యాత్రలు చెయ్యాలి. అరుణాచలం ఏమిటో తెలియనటువంటి ఒక ఆనందం వచ్చేస్తుంది. అరుణాచలం అన్న మాట ఏముందో మరి తెలియదు. రుణం ఉందా? అరుణ అంటే రుణగ్రస్తులం అయి ఉంటే రుణ విమోచన చేస్తుంది. అందులో రుణం ఉంది, అద్భుతం. రుణానుబంధం ఉంది. అయితే మన మీద ఖచ్చితంగా పడి ఏడుస్తున్నారు చాలా మంది. ఎందుకు తెలుసా? ఇదివరకు చాలా ప్రశాంతంగా ఉండేది అరుణాచలం. ఇప్పుడు మన ప్రవచనకారుల పుణ్యమా అని, మీ పుణ్యమా అని, ఇట్లా చాలా మంది ఆధ్యాత్మికవేత్తల పుణ్యమా అని బాగా తెలుగు వాళ్ళు ఎక్కువైపోయి బాగా రద్దీగా మారిపోయిందని బాగా తిట్టుకుంటున్నారు. అందుకనే నేను ఒక ప్రయత్నం చేశాను. ఏమిటి, ఏం చేశారు చెప్పండి. అదే మీరు అడగండి, చెప్తాను. సో అరుణాచలం ఖచ్చితంగా ఎవరు ఏమైనా అనుకోండి, శివుడు ఎవరు సొత్తు కాదు. శివయ్యకి అందరం పిల్లలమే, మాకు మాత్రమే ఒక యాంగిల్లో నేనే ఫేస్ చేశాను. ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సరే, అరుణాచలం అసలు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాం మేము అని చెప్పేవాళ్ళు ఇప్పటికీ లేకపోలేదు. మీరు అరుణాచలంలో రీసెంట్గా మొన్న పౌర్ణమి నాడు విశేషంగా కొన్ని కార్యక్రమాలు చేశారు. అవి కూడా మీరు చెప్తారు, కానీ ఇది కూడా ఒక్కసారి నాకు చెప్పండి. ఎందుకంటే ఇంతమంది చెప్తూ ఉంటే డెఫినెట్గా దానికి ఆకర్షితులై వెళ్ళాలి అని మనసులో అనిపించి వెళ్ళలేని పక్షాన డెఫినెట్గా బాధ అనిపిస్తుంది. ఏదో తప్పు చేసినట్టున్నాం, పూర్వజన్మ పాపమా, మేము వెళ్ళలేకపోతున్నాం, ఇట్లాంటి ఆలోచనలో కూడా ఉంటారు. వెళ్ళాలి అంటే శివానుగ్రహం ఎలా పొందాలి అనేది కూడా ఒకసారి చెప్పండి. మొన్న ఏం కార్యక్రమాలు జరిగాయి అవి కూడా చెప్పండి. అంటే రుణం అంటే ఇప్పుడు మన ఇద్దరం కలిసి మాట్లాడుకుంటున్నాం. నీకు రాకు మధ్య ఏదో రుణం ఉంది. అంటే ఏదో ఇంటికి వచ్చి భోజనం చేశాను. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, అలాగే మనం ఉండేటువంటి బంధుమిత్రులు. అరుణాచలంతో ఆ రుణానుబంధం ఉంటుందమ్మా. అరుణగ్రస్తుల్ని కూడా చేస్తుంది. రుణగ్రస్తుల్ని అరుణగ్రస్తులు అంటే రుణం లేకుండా తెచ్చేస్తుంది. అంటే నువ్వు రుణాలతో బాధపడుతూ ఉంటే, అంటే పిల్లలతో బాధపడుతున్నా, పిల్లలతో బాధపడుతున్నా, ఇబ్బందులతో పడుతున్నా, ఏదో ఒక రుణం ఉంది కదా, ఆ రుణ విమోచన జరగాలంటే అరుణాచలం వెళ్ళి తీరాల్సిందే, ఇంక వేరే దారి లేదు. ఇంకొకటి, అరుణుడు అంటే ఎవరు? సూర్యుడు. అక్కడ ఎలా ఉన్నాడు? అరుణుడు అంటే అరుణగిరి రూపంలో ఉన్నాడు. అచలంగా తిరుగుతున్నటువంటి అరుణుడు చలనంతో తిరుగుతున్న అరుణుడు అచలంగా అక్కడ కొండ రూపంలో ఉన్నాడు. అంటే అది నా సూర్యమండలమే. అందని సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు, ఇక్కడ అరుణాచలంలో భలే కలిపేసి ఉంటారు. కాదని చెప్పండి, పోనీ చెప్పం. వేడొస్తుంది అక్కడ? ఖచ్చితంగా చెప్పం. చెప్తున్నారని అంటున్నా. ఈ కొండ నుంచి లోపల ఉన్నటువంటి స్వామి గారి దగ్గర ఉష్ణం ఎక్కడి నుంచి వస్తుంది? అరుణగిరి నుంచే వస్తుంది. ఆయన నా సూర్యుడే, ఈ శివుడే నా సూర్యుడు. మొన్న కార్యక్రమాలు అసలు కార్తీక పౌర్ణమి నాడేనా స్వామి? కార్తీక పౌర్ణమి అంటే మనం కార్తీక పౌర్ణమి అంటాడు. అంటే మీరు పౌర్ణమిని ఎలా, అదే కార్తీక మాసం ఎలా చెప్తారు? పూర్ణిమాంత అమాంత, పూర్ణిమాంత పంచాంగము అమాంత పంచాంగం కదా. పౌర్ణమి ఉన్న గడియల్లో ఉన్న నక్షత్రం కృత్తికా నక్షత్రం. ఈసారి లేదు. ఇంత ముందు కూడా ఇప్పుడే లేదేమో. డిసెంబర్ 3వ తారీఖు రేపు కార్తీక పౌర్ణమి. కృత్తికా నక్షత్రం, భరణి నక్షత్రం ఉంది. అంటే మొన్న జరిగింది కార్తీక పౌర్ణమి కాదు, ఆశ్వేజ పౌర్ణమి. రేపు మార్గశిర మాసంలో వచ్చేదే కార్తీక పౌర్ణమి. అంటే తమిళులు అలాగే చేసుకుంటారు కదా. కానీ కాదు, మనం అంటున్నాం పౌర్ణమికి నక్షత్రం ఏదైతే ఉంటుందో అది మాసం కింద తీసుకుంటుంది. అంటే అది మరి ఇప్పుడు 2.5 ఏళ్లకి మళ్ళీ సెటిల్ డౌన్ చేయడానికి అధిక మాసం అలా వస్తాయి. కాబట్టి ఇక్కడ నాతో నా అశ్విని నక్షత్రం కదా, నా జన్మ నక్షత్రం రోజు అశ్విని నక్షత్రమే ఉన్నట్టుంది. అశ్విని, అందుకని ఆశ్వేజ మాసం అన్నాను, అది నా మాసం. నాతో స్వామి చేయించుకున్న, అంటే స్వామి లీలలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, మామూలుగా మీరు హోమం ఎలా చేస్తారు? హోమం చేయాలంటే మనకు ప్రధానంగా కావాల్సిన ఏంటో చెప్పు ఒకసారి. అదే హోమగుండం, సమిద్ధులు. ఎంత ఉంటుంది హోమగుండం? ఏదో మనకు తెలియని ప్రాంతం వెళ్తున్నాం, ఒక హోమం చేయాలనుకున్నప్పుడు ఎంత ఉంటుంది? చిన్నది ఉంటుంది కదా. అదే చిన్నది కాదు, మినిమం ఒక హోమగుండం ఉంటుంది. దానికి సమిధలు ఎంత ఉంటాయి? ఎంత రాస్తారు? 25 కేజీలు రాస్తారు, 30 కేజీలు రాస్తారు, కట్టలు రాస్తారు, 10, 20 రాస్తారు. దానికి తగ్గట్టుగా ఆవు నెయ్యి 1 కేజీయో 1/2 కేజీయో 2 కేజీలో రాస్తారు. 2-3 కూర్చోవచ్చు. నేను వెళ్దాం అనుకున్నాను ఏంటంటే, పుణ్యక్షేత్రాలలో హోమం చేయాలి. ఇంకొకటి ఏంటంటే, మీరు అన్న ఆ మాట, ప్రవచనకారుల పుణ్యం అంటూ అరుణాచలం అంతా కూడా ఇబ్బంది అవుతుంది, నిజమేనేమో, చేసేనేమో అనుకున్నాం, తీసుకున్నా.
అరుణాచలాన్ని శుభ్రం చేయాలని సంకల్పించుకున్నాను. నా వల్ల జరిగిన మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, నా వల్ల జరిగిన దీనికి వాతావరణాన్ని శుద్ధి చేసే బాధ్యత యజ్ఞం మాత్రమే చేయగలదు కాబట్టి అరుణ హోమం చేయాలని సంకల్పించుకున్నాను. వెళ్ళా. స్వామి సంకల్పం ఎలా ఉందంటే మామూలుగా అయితే ఇటుకలు పెట్టి ఇసుకేసి మనం హోమగుండం కడతాం. ఆ ప్లేసు సురేష్ రెడ్డి అని మా బ్రదర్ది, వాళ్ళు కొనుక్కున్నారు ఒక 7 సెంట్లు. ఎన్ని సెంట్లు? 7 సెంట్లు. 7 సెంట్లు గుర్తుపెట్టుకోండి. ఓకే. అక్కడ వాళ్ళు వస్తూ వస్తూ ఇటుకలు అవి కావాలి పురమాయించారు, ఇసుక పురమాయించారు. ఎన్ని కావాలంటే ఒక 100 ఇటుకలు కావాలి, ఇసుక కావాలి, సమిధులు ఎన్ని కావాలంటే ఒక గుండు అంటే 25 కేజీలు, ఒక గుండు చెప్పండి ఎందుకైనా మంచిది, సరే 2 గుండులు చెప్పండి అన్న, 50 కేజీలు. వెళ్ళాం. 4వ తారీఖు మధ్యాహ్నం ట్రైన్ దిగాం, వెళ్ళి భోజనాలు అవి చేసి ప్రాంతానికి వెళ్ళాం. బాగుంది, ఒక టెంట్ ఒకటి చెప్పండి ఆచ్ఛాదనం లేకుండా చేయకూడదు చెప్పారు. సాయంత్రానికి అన్న వచ్చినాయి. వాళ్ళు వస్తూ వస్తూ ఒక మేస్త్రిని తీసుకొచ్చి అడిగి చెప్పా, 2x2 సైజు హోమగుండం కావాలి, కాకపోతే కొలతలతో కావాలి, ఇలా కావాలి. మనకి చూడండి కోనేరు ఉంటుంది కదా, ఇలా తిరగవేసిన పిరమిడ్ ఎలా ఉంటుందో అలా కట్టాలి అన్న. అక్కడ తమిళ వాళ్ళని పిలిచి ఆయన గొయ్యి తవ్వించాడు. నేను ఏదో 2 నిమిషాలు బయటకు వచ్చాను, గొయ్యి పెద్దది తవ్వేశాడు. ఓకే. ఆయన అనుకున్నాడు, కట్టడం మొదలుపెట్టాడు కింద నుంచి. 5x5 సైజు వచ్చింది, పెద్దది. 5x5 సైజు అమ్మా, 5 అడుగులు పొడవు, 5 అడుగులు వెడల్పు. వస్తే ఏం చేయాలి, 5 అడుగుల లోతు పెట్టాలి. ఓ చిన్నగా పెడితే కుదరదా? ఇంకా రాదు ఇంకది. అప్పుడు దాన్ని ఇది నా సంకల్పం కాదు స్వామి సంకల్పం, దీంట్లోకి 50 కేజీలు సరిపోతాయా, ఏ మూలకు వస్తాయి, మళ్ళీ వెళ్ళి మళ్ళీ తెప్పించా, 100 ఇటుకలు అన్నాను కదా, 450 ఇటుకలు, 300 కేజీల సమిద. బాబోయ్, ఇది నా సంకల్పం కాదు, నేను అనుకోవడం కాదు, అరుణాచలేశ్వరుడే నాతో చేయించిన అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఎవ్వరూ చేసి ఉండరమ్మా. అరుణాచలంలో వెళ్ళి అగ్నిహోత్రం చేసేవాళ్ళు ఉంటారు, హోమాలు చేసేవాళ్ళు ఉంటారు, కానీ 3 గంటలకి 300 కేజీల సమిదలతో 12 మందితో చేయించినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం స్వామి నాతో చేయించుకున్నాడు. మనం తుఫాను అతివృష్టి నివారణకు వాడినటువంటి పదార్థాన్ని తీసుకెళ్ళా, ఒక 5 కేజీలు. నేను వాతావరణాన్ని ప్యూరిఫై చేయాలనుకున్నాను కదా, ఎలా అవుతుంది ప్యూరిఫై? ఆవిరి వస్తుంది, పొగ వస్తుంది, అది అంటే శుద్ధి చేయాలంటే దానికి శుద్ధి ప్రక్రియ. అప్పుడు మా యూనివర్సిటీకి ఫోన్ చేసి పౌర్ణమి మంత్రం ఇవ్వమంటే ఒక వేద మంత్రం పౌర్ణమి మంత్రం ఇచ్చారు. అలాగే అరుణ మంత్రాలు ఉన్నాయి, మహాసౌర మంత్రాలు ఉన్నాయి, కొన్ని వైదిక మంత్రాలతో హోమం చేసాం. అద్భుతంగా, చాలా అద్భుతంగా జరిగింది. 2.5 కేజీల ఆవు నెయ్యి వాడే 300 కేజీల సమిదలు, ఎక్కడా కూడా జ్వాల తగ్గలేదు, పొగరాల. అద్భుతం. ఎక్కడ జరిగింది? రమణ మహర్షి ఆశ్రమానికి ఎదురుగుండా శివసన్నిధి పక్కన పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ నుంచి కొంచెం ఎదురుకొచ్చి లెఫ్ట్ లో వాళ్ళు 7 సెంట్లు తీసుకున్నారు. 7 సెంట్లు ఎందుకు చెప్పాను అంటే సూర్యనారాయణ మూర్తి 7 గుర్రాల మీద వచ్చేటటువంటి స్వామి 7 సెంట్ల స్థలంలో పెద్ద టెంట్ వేసుకుని 5x5 సైజు 5 అడుగుల లోతుతో 300 కేజీల సమిదలు. చాలా చక్కగా కొత్త ప్రాంతం, మనకు తెలియని ప్రాంతం, మనకు రాని భాష, అన్ని చక్కగా జరిగాయి. అద్భుతంగా, ఎలాంటి ఇబ్బంది జరగల. తెలుగు వాళ్ళకి కొత్త ప్రాంతం అని ఏమి ఉండదు, ఏ ప్రాంతం వెళ్తే మా ప్రాంతమే, మన ప్రాంతమే. అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగు వాళ్ళు, చాలా సంతోషం. ఇంకోటి ఏంటంటే మరి స్వామి అనుగ్రహించినట్టు ఎలా తెలిసింది? అనుగ్రహించారా? అఫ్ కోర్స్ అనుగ్రహిస్తారు. 7 గంటలకి వర్షం వచ్చింది. మనం మధ్యాహ్నం 1 గంట వరకు హోమం జరిగింది, కొంచెం విశ్రాంతి తీసుకుని సాయంత్రం కూడా నార్మల్ గా అద్భుతంగా జరిగింది. 7 గంటలకి గిరి ప్రదక్షిణ మొదలు పెడదాం, 11-12 గంటలకి అయిపోతుందని అనుకున్నాం. ఇక మొదలు పెట్టనివ్వలేదు. అక్కర్లేదు నాయన, నువ్వు హోమగుండం దగ్గరే కూర్చో అని చెప్పేసి. అద్భుతమైనటువంటి వర్షం. అంటే ప్రకృతి ఎప్పుడు శుద్ధి అవుతుంది అంటే హోమం చేసిన తర్వాత వర్షం వస్తే మొత్తం 2 రోజుల పాటు 5వ తారీఖు 6వ తారీఖు కూడా వాతావరణం చాలా ప్రశాంతంగా స్వచ్ఛంగా ఉంది. నా సంకల్పం ప్యూరిఫై చేయటం కదా, అయిపోయింది. ప్యూరిఫై. కంగ్రాచులేషన్స్. చాలా చాలా సంతోషం ఇవన్నీ వినడం. మరి నేను అడిగిన ఇంకో ప్రశ్న, వెళ్ళలేకపోతున్నా ఏమిటి మాకు మార్గం? శివానుగ్రహాన్ని ఎలా పొందాలి? శివుడి అనుగ్రహం ఉందమ్మా. అంటే మనం ఏదో పాపం చేస్తున్నాం. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్పాలి. ప్రతి పౌర్ణమికి కంపల్సరీగా అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తాడు, నాకు తెలిసిన వ్యక్తి. వచ్చేసిన తర్వాత శుభ్రంగా ఆ మాటలు మనం మాట్లాడకూడదు. వేటపోతులు, వేటకు సంబంధించిన ఐటమ్స్,
తను తినడంతో పాటు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా తినిపిస్తాడు. ఒకవేళ నిజంగా మీరు వెళ్ళాలన్న సంకల్పం మీకుంటే, మీరు మానవులైతే, రుణగ్రస్తులైతే, బాధపడుతూ ఉంటే మాంసాహారాన్ని విడిచిపెట్టండి. ఇది విడిచిపెట్టకుండా మీరు దేన్ని సాధించలేరు. ఏమంటే విడిచిపెట్టాలంటే జీవితాంతం విడిచిపెట్టాలా అనేది ప్రశ్న. అంటే కనీసం ఒక సాధన 48 రోజులు మాలేసుకుంటాం దీక్షతో. మిమ్మల్ని మీరు రావడానికి అర్హత పొందట్లేదు అంటే మీరు ఇంకా అశుద్ధి లోపల ఉంది. ఆహారంతో పాడైపోయిన కడుపు మెదడుని పాడు చేస్తుంది, ఆలోచన రానివ్వదు. మీ కష్టాలు తీరవమ్మా. మీరు అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేసి వస్తూ దారిలో ఎక్కడో ఆగి తినేసి, లేకపోతే వెళ్తూ దారిలో తినేసి, మీ ఇంట్లో తినేసి, ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తి ఆదివారం విపరీతంగా ఎలాంటి మాంసాహారాలు తింటాడు. అది అరుణగిరి. రుణం తీరాలంటే నువ్వు ఇక్కడ ఒక జీవి ప్రాణం తీసి దాన్ని ఆస్వాదించి నువ్వేమీ సాధించలేవు. అరుణాచలం వెళ్తే జీవితం మారుతుంది. ఎప్పుడంటే సాత్వికంగా ఉన్న వాళ్ళకి మాత్రమే. ఊరికే వెళ్తే రాజసక ఆహార పదార్థాలు భుజించే వాళ్ళకి జీవితంలో కష్టాలు తప్పవు. అది జీవితాంతమా కొంతకాలం అనేది మీరు నిర్ణయించుకోండి. నేను చెప్పడానికి ఆదివారం మాంసాన్ని విడిచిపెట్టాలి ఫస్ట్, తర్వాత మిగతాది మీ ఇష్టం, అది చూసుకోవాలి. వెళ్ళలేకపోతున్నామంటే ఎక్కడో మీ ప్రయత్న లోపం ఉంది, రానివ్వకుండా ఏమి ఉండడు. నేను అనుకున్నాను అరుణాచలంలో హోమం చేయాలి, నాకు ఒక ప్లేస్ కావాలిగా, ఎవరు చేయనిస్తారు నన్ను? ఫస్ట్ సురేష్ అన్న అతను వచ్చి, అన్నయ్య గారు ఒక ఫ్లాట్ కొన్నాను అరుణాచలంలో, మీరు ఎప్పుడైనా వెళ్తే ఉండండి అన్నాడు. అబ్బా సూపర్. అంటే ముందు రూమ్లు బుక్ చేసుకోవడం ఈ పనిలే, తనే రూమ్ కొనుక్కున్నాడు. ఇంట్లో అక్కడ ఇండక్షన్ స్టవ్ ఉంది, బియ్యం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వంట చేసుకుంటూ అక్కడ ఉంటూ అరుణగిరి చుట్టూ తిరగచ్చు, రమణాసంలో కూర్చోవచ్చు, దర్శనానికి వెళ్ళవచ్చు. తను చెప్పాడు. ఇది మాఘమాసంలో చెప్పాడు. మళ్ళీ ఆశ్వేజ మాసం వస్తుల్లోకి అన్నయ్య గారు స్థలం కొన్నాను. అతనే స్థలం కొన్నాను, మీరు ఏమైనా ఎలాంటి హోమాలు చేసుకోవాలంటే అక్కడ చేసుకోండి అన్న. ఇంతకన్నా నిదర్శనం ఉంటుంది. ఇట్లాంటి మార్పులు వస్తాయి సాత్విక జీవితాన్ని ఎప్పుడైతే మొదలు పెడతాం, అంతేనా? నాలికకి శక్తి, అష్టాంగ యోగం అన్నాను కదా మీకు, మనం కొన్ని ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. అందులో స్థేయము అస్థేయము అనే దాన్ని ప్రాక్టీస్ చేస్తే కంటికి అన్ని కనిపిస్తాయి. మనం చేస్తుంది తప్పో రైటో తెలుస్తుంది, భూమి కింద ఏముందో తెలుస్తుంది. అష్టాంగ యోగంలో సిద్ధులు వస్తాయమ్మా, అద్భుతమైనటువంటి దృశ్య విద్య వస్తుంది. ఏది నువ్వు చూసినా దాని తాలూకు వెనక ఉండేటువంటి నిగూఢ రహస్యం నువ్వు చూడగలుగుతావు. కర్ణబేరి విద్య, మన కోసం, మన గురించి ఎవరైనా చెడ్డగా మాట్లాడుకుంటే మనకు తెలుస్తుంది. అష్టాంగ యోగంలో ఉంది, అది సాధకులకు అది జరుగుతుంది. అలాగే నువ్వు ఏమంటే అది ఫలించే పరిస్థితి ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ దాని ఏమంటారు, మెటీరియలైజేషన్ అయిపోద్ది. ఇది అవ్వాలంటే నువ్వు సాత్వికుడు అవ్వాలి. నువ్వు రాజసికంగా ఉంటూ ఇవి చెయ్యాలంటే నీ వల్ల కాదు. అందుకని ఏంటంటే సాధకుడు అష్టాంగ యోగం చేస్తే అన్ని సిద్ధులు, మోక్షం వైపు వెళ్ళగలవు. అరుణాచలం వెళ్ళటమే అదృష్టం. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయడం మరో అదృష్టం. అరుణాచలంలో అగ్నిహోత్రం చేసి, మరి వర్షం వస్తుంది కదా, గిరి చుట్టూ తిరగలేం కదా, అగ్నిహోత్రుడే ఇక్కడ ఉన్నాడుగా, ఆ హోమగుండం చుట్టూ తిరిగాం. నాతో పాటు మా శిష్యురాలు లక్ష్మీ తులసి ఆ హోమగుండం కట్టారమ్మా, చాలా అద్భుతంగా కట్టారు. నేను కిందకి దిగి అగ్నికార్యం చేసి పైకి వచ్చాను. 5 అడుగులు కదా మరి కిందకి రావడం ఎట్లా? మళ్ళీ లోపల అరలుగా కట్టాను, హోమగుండాన్ని కన్స్ట్రక్ట్ చేసింది. అదేమి సామాన్య హోమగుండం కాదు, 3 రోజులు ఉందమ్మా ఆ జ్వాల, ఆ వేడి 3 రోజులు ఉంది. వర్షం వచ్చిన, అంత పెద్ద వర్షం వచ్చిన టెంట్ వాడు తీయడానికి భయపడ్డాడు. టెంట్ తీస్తే ఆ వేడికి కిందకు వస్తే కరిగిపోతుందేమని భయపడ్డాడు. 3 రోజులు తీయలేదాడు. అంటే సశాస్త్రీయంగా చేస్తే, యజ్ఞం చేస్తే వర్షం రావటమే స్వామి అనుగ్రహం. నా కోరిక నెరవేరు. కంగ్రాచులేషన్స్. చాలా చాలా సంతోషంగా చెప్తున్నారు. ఇది అది నేను చూడగలుగుతున్నాను కళ్ళల్లో. చాలా చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. సూర్యస్మృతి. డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం. సంప్రదించండి.